అందరికీ నమస్కారం. నా పేరు బిఎంవివి సత్యనారాయణ. 9th క్లాస్ ఇన్ డాక్టర్ డిఎస్ రాజు ఏపీఎస్ స్కూల్ బోస్పాన్లో చదువుతున్నాను. ఈరోజు నేను అమెజాన్ వెబ్సైట్ నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి కదా, అందులోంచి నేను మొబైల్స్ని తీసుకుని దాని ద్వారా పవర్ బిఐలోకి అనలైజ్ చేయాలనుకుంటున్నాను. ఇదే నా ప్రాజెక్ట్. అమెజాన్ వెబ్సైట్ చూద్దాం. ఇది మన అమెజాన్ వెబ్సైట్. ఇందులోంచి నేను మొబైల్స్ అనే సెర్చ్ చేస్తున్నాను. ఇలా మనం మొబైల్స్ సెర్చ్ చేయగానే డిఫరెంట్ ఫోన్స్ అనేవి వచ్చాయి. వివో, Y20, రియల్మీ, రెడ్మీ, పోకో, ఇలా గ్యాలక్సీ, ఇలా మనకు చాలా రకాల ఫోన్స్ అనేవి వచ్చాయి కదా. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు పేజ్ 1 డేటా మాత్రమే వస్తుంది. ఆ పేజ్ 1 డేటాని మాత్రమే నేను పవర్ బిఐలోకి అనలైజ్ చేయాలనుకుంటున్నాను. అందువల్ల నేను ఈ యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకుంటున్నాను. మనం ఇలా కాపీ చేసుకొని పవర్ బిఐలోకి వెళ్ళి ఇక్కడ మనం ఈ డేటాను అంతా గెట్ డేటాలోకి వెళ్ళి వెబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి కానీ ఎలాగొస్తుంది యూఆర్ఎల్ ఉన్నాయి కూడా మనం కాపీ చేసుకున్న డేటా యూఆర్ఎల్ ఏదైతే ఉందో మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇలాగ మనం కాపీ చేసుకున్నది అంతా ఎలాగొస్తుంది. దీన్ని మనం ఓకే చేస్తే ఇలా యూఆర్ఎల్ ఉపయోగించి ఇలా పేస్ట్ చేసాం కదా, నాకు ఇలా డిఫరెంట్ టేబుల్స్ కింద కనిపించింది. టేబుల్ 1 చూసుకున్నట్టయితే నాకు కావాల్సిన డేటా అంతగా లేదు. టేబుల్ 2లో కొంచెం బాగానే ఉంది. టేబుల్ 3లో కూడా బాగానే ఉంది అనిపించింది. టేబుల్ 4లో నాకు కావాల్సిన డేటా అంతగా లేదనిపిస్తుంది. అందుకే టేబుల్ 5లో కూడా చూశాను. ఇలా మన డేటాను అనేది చూస్తుంటే నాకు టేబుల్ 2 బెటర్ అనిపించింది. అందుకే ఈ టేబుల్ 2ని మనం సెలెక్ట్ చేసుకొని దీన్ని ట్రాన్స్ఫార్మ్ డేటాతోని మనం పవర్ బిఐలోని ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాతోని నేను నాకు కావాల్సిన ఫోన్ పేరు, దాని యొక్క కాస్ట్ మాత్రమే నాకు కావాలి. అందుకే ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా ఉపయోగించి నేను మిగిలిన ఏవి ఉంచకుండా ఈ ఫోన్ పేరు, కాస్ట్ ఉంచి కేవలం ఇవే తీసుకుంటాను. మిగిలిన అన్నీ రిమూవ్ చేసేస్తాను. అందుకే ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది యూజ్ చేస్తున్నాను. మనం ఇలా ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది ఉపయోగించుకున్నాం కదా, నాకు ఈ డేటా అంతా ఇలాగ వచ్చింది. నాకు ఈ ఫోన్ పేరు, ఈ కాస్ట్ తప్ప నాకు ఇంకేం వద్దు. ఈ ర్యామ్, స్టోరేజ్, అది కెమెరా బ్లాకా వైటా, నాకు ఇవేమొద్దు. ఒక ఫోన్ పేరు, కాస్ట్ మాత్రమే కావాలనుకుంటున్నాను. అందువల్ల నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి దాంట్లో చూశారు కదా, ఇక్కడ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ అనేది ఉంది ప్రతి ఫోన్ కాడ. ఇక్కడ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ అనేది ఉంది. అందువల్ల నేను ఏం చేసుకుంటున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డీలిమిటర్ ద్వారా నేను దీన్ని ఇప్పుడు క్లీన్ చేయబోతున్నాను. నాకు ఇక్కడ ఈ ఫోన్ పేరు, ఈ కాస్ట్ మాత్రం కావాలి. కానీ ఇక్కడ చూస్తే చాలా డేటా అనేది వచ్చింది. ఎన్నో కాలమ్స్లో ఇది వచ్చింది. ఇదేమీ నాకు అవసరం లేదు. అందుకే ఈ కాలమ్స్ అన్నిటినీ నేను డిలీట్ చేస్తున్నాను. డీలిమిటర్ ఆప్షన్ ద్వారా ఈ ఫోన్ తర్వాత ఉన్న ర్యామ్, రోము, అటు ఒక సైజు, కెమెరా ఇవన్నీ నేను డిలీట్ చేసాను. నాకు కావాల్సిన ఒక ఫోన్ నేము, ఒక ప్రైజ్ మాత్రం ఉంచుకున్నాను. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా కాలమ్స్ అనేవి ఉంది కదా, ఇవన్నీ కూడా నేను డిలీట్ చేశాను. ఇప్పుడు నేను ఈ ఫోన్ నేము, ఈ ప్రైజ్ ద్వారా నేను రిపోర్ట్ వీలోని అనలైజ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఈ డేటాను అంతా అనలైజ్ చేశాను. ఆ డేటా ఎలా ఉందో చూడండి. ఇక్కడ సామ్సంగ్ గ్యాలక్సీ S24 అనేది 2,19,000 హై కాస్ట్ అనేది ఉంది. ఇక్కడ పోకో C55 అనేది 6,000 లో కాస్ట్ అనేది ఉన్నది. సో ఇక్కడ మనం ఈ డేటా అనలైజ్ చేయడం పూర్తయింది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.